సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సిని అతి త్వరలోనే అమల్లోకి తీసుకురాబోతుందని మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించారు. మెగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమంత్రి చేసిన మొదటి 5 సంతకాల్లో ఒక సంతకం ఉన్నప్పటికీ కూడా దానికి ప్రొసీజరల్ డిలేస్, అలానే కొన్ని స్టాట్యుటరీ అంశాలు వీటిని దృష్టిలో పెట్టుకుని కొంత డిలే అయింది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం గత 30 ఏళ్లలో రిలీజ్ చేసినటువంటి డిఎస్సీలు దాదాపు 1,80,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందంటూ నారా లోకేష్ దీనిపైన అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. దాంతోపాటు ఆ వివరాలని ఆయన ట్వీట్ చేశారు. ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించినటువంటి డిఎస్సీలకు సంబంధించిన జాబితాని లోకేష్ షేర్ చేసుకున్నారు. డిఎస్సీ నోటిఫికేషన్పై సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని తెలిపాను. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి కూడా రిలీజ్ చేయలేదు. అంటే గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా రాలేదని చెప్పని ఆయన విమర్శించారు. గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి 1,80,272 టీచర్ పోస్టులని భర్తీ చేశాం. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 2014, 18, 19లో 3 డిఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అంటే అప్పుడు 16,000 పోస్టులు 3 డిఎస్సీల్లో చేస్తే ఈసారి ఒకేసారి 16,347 పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా లోకేష్ గారు అనౌన్స్ చేశారు మినిస్టర్ అసెంబ్లీలో. అలానే ఒక డేటా కూడా ఆయన రిలీజ్ చేశారు. ఏ డిఎస్సీ ద్వారా ఎంత రిక్రూట్మెంట్ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో అనేది ఇక్కడ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేశారు. డిఎస్సి నిర్వహించడం తెలుగుదేశం పార్టీకే సాధ్యం, అది పలుమార్లు నిరూపితం. రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా 9 డిఎస్సీల ద్వారా 1,73,000 పోస్టులు, అంటే 1,73,171 పోస్టులు 9 డిఎస్సీలు రెగ్యులర్ డిఎస్సీల ద్వారా రిక్రూట్ చేసినట్టుగా వివరించారు. అలానే లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా 1995లో 3,706 పోస్టులు భర్తీ చేశారు. స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా 96, 97, 2019లో 7,101 పోస్టులు భర్తీ చేశారు. మొత్తం కలిపి టీడీపీ పరిపాలనలో 30 ఏళ్లలో 1,80,272 పోస్టులు భర్తీ చేసినట్టుగా ఆయన వివరించారు. కాబట్టి ఇప్పుడు 16,342 పోస్టులు రిక్రూట్మెంట్ చేసేటువంటి ప్రక్రియకి అతి త్వరలోనే శ్రీకారం చుడతా ఉన్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. విద్యావంతుల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ జరిగింది. ఈరోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. అలానే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ జరిగింది. ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. అలానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించి కూడా ఈరోజే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాబట్టి 20వ తేదీ వరకు దానికి సంబంధించినటువంటి కోడ్ కూడా ఉంది. అందుకనే నిర్దిష్టమైనటువంటి ప్రకటనలు ఏవి లేకుండా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి అంశంలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రకటన చేశారు. డిఎస్సీల నిర్వహణ ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలానే తెలుగుదేశం పార్టీ మాత్రమే గతంలో ఇతర ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కువ రిక్రూట్మెంట్లు చేసింది. టీచర్స్ రిక్రూట్మెంట్ తమ బాధ్యతగా భావిస్తున్నట్టుగా ఆయన అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.